హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూటెక్ గ్రూప్స్. అందరికీ శుభోదయం. సో ఈ మూటెక్ గ్రూప్స్ ఫర్ పాస్ట్ 3 to 4 months నుంచి హెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. అంటే హెల్త్ నథింగ్ బట్ వెల్త్ అనే ఒక నిదానంతో మన మూటెక్ సంస్థ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనకు అందుబాటులో ఉన్న ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, ఆ డిసీజెస్కు మూల కారణం ఏమి, రూట్ కాజ్ ఏమి, మనిషికి ఎందుకు డిసీజ్ మీద పడుతున్నారు అని ఎక్కువ స్టడీ చేస్తున్నానండి. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డాక్టర్స్ ఓన్లీ. పద్మభూషణ్ అవార్డు పొందిన డాక్టర్ హెడ్డే గారి స్పీచెస్ ద్వారా అండ్ వరల్డ్ ఫేమస్ నెఫ్రాలజిస్ట్ జసన్ పంగ్ స్పీచెస్ ద్వారా వాళ్ళు స్టడీ చేసిన విధానము, వాళ్ళు స్టడీ చేసిన ప్రూఫ్స్ ఆధారం బట్టి అట్ ద సేమ్ టైం మనకున్న నాలెడ్జ్ని ప్రకారము గూగుల్లో కొన్ని బుక్స్ని చదివి అసలు ఎందుకు డిసీజ్ వస్తుంది అని ఆలోచించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ప్రతి ఇంట్లో డబ్బు ఉంటుందో లేదో తెలియదు కానీ జబ్బు అయితే ఉందండి. బికాస్ ఎవరీ పర్సన్ హ్యావింగ్ సమ్ డిసీజ్, బాడీలో ఒక్కొక్క బాడీలో రకరకాల జబ్బులకు మనం లోనవుతున్నాం. బీపీ, షుగరు, థైరాయిడ్, స్కిన్ డిజీజ్, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఒక మనిషికి ఇన్ని రోగాలు ఉంటే అతను ఎలా హ్యాపీగా ఉంటారు? ఎంత డిసీజెస్ ఉన్నా కూడా మనం హ్యాపీగా ఉండాలంటే మన ఆరోగ్యమే బాగుండాలి. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత వెనకేసుకున్నా కూడా ఈ రోగాలకు పెట్టే డబ్బు మనం ఆరోగ్యంగా ఉంటే ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు అనేది నేను మా నాన్న విషయంలో తెలుసుకున్నానండి. బికాస్ మై ఫాదర్ హెవీ షుగర్స్ లెవెల్స్ ఉండి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆయనకు చేసిన సేవల్లో భగవానికి కూడా ఇలాంటి డిసీజ్ రాకూడదు అనే కాన్సెప్ట్ కింద మనకు తెలిసిన నాలెడ్జ్ కొద్దిగా షేర్ చేస్తే, దానివల్ల ఒక్క పర్సన్ మన మాటలు విని చేంజ్ చెబితే, ఆరోగ్యం బాగుపడితే అంతకన్నా తృప్తి ఏమీ లేదు. సో ఆ సందర్భంగానే ఈరోజు అసలు షుగర్ అంటే ఏంది, షుగరు మనకెందుకు వస్తుంది? చాలామంది హెరిడిటీ వలన, తల్లిదండ్రులకు ఉంటే మనకు వస్తుంది, స్ట్రెస్ వలన మనకు వస్తుంది, సో మెనీ రీజన్స్ ఉన్నాయి. కానీ అసలు ఏంటంటే షుగర్ అనేది తింటే వచ్చే జబ్బు, ఒంట్లో పుట్టే జబ్బు కాదు అనేది మనం తెలుసుకోవాలి. బికాస్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం తినే ఫుడ్, మనం పీల్చే గాలి అన్నీ పొల్యూషన్ అయిపోయినాయండి. మన బాడీలో మనం తెలియకుండానే విష పదార్థాలను మనం తింటున్నాం, విష పదార్థాలను మనం పంపిస్తున్నాం, విషపరమైన వాయువులు మనం పీలుస్తున్నాం. బికాస్ మన బాడీ అనేది ఒక కణాలతో కూడిన బాడీ మంది. 32 ట్రిలియన్ సెల్స్ కణజాలమే మన బాడీ. మన బాడీ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీలో యాక్షను, రియాక్షను, టాక్సిన్స్ ఎన్నో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలాంటివి మనం ఎప్పటికప్పుడు బయటికి పంపించేసేయాలి. అలా పంపించకపోతే ఈవెన్ చెత్తను కూడా ఇంట్లో నలలు పెట్టుకుంటే కంపు కొడుతుందండి. తృప్తిగా, హ్యాపీగా ముందుకు సాగడమే మన లైఫ్. అలాంటిది షుగర్ వలన ప్రతి ఒక్కరూ బాడీని ఒక్కొక్క పార్ట్ని స్లోగా తినేస్తూ వస్తుంది. అసలు ఎందుకు షుగర్ వస్తుంది అనేది మనకు అర్థమయ్యే భాషలో క్లియర్గా చెప్పుకున్నాం. సో మన బాడీలో 5 లీటర్ల బ్లడ్ ఉంటుందండి. మనం మార్నింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు మనకు సెల్స్కి ఎనర్జీ కావాలి. మనం కూర్చున్నా, లేచినా, నిద్రపోయినా, మాట్లాడినా, ఎక్సర్సైజ్ చేసినా ఈ 32 ట్రిలియన్ సెల్స్కి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఏంటంటే మనం తినే ఫుడ్. మనం ఫుడ్ తీసుకుంటే అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఆ గ్లూకోజ్ను
ఇన్సులిన్ అనే మీడియేటర్ ద్వారా, గేట్ ద్వారా ప్రతి సెల్కు ఎనర్జీని ఇచ్చుకుంటూ పోతుందన్నమాట. ఒక సెల్కి ఎనర్జీ కావాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి, గ్లూకోజ్ కావాలి. మనం ఫుడ్ నథింగ్ బట్ గ్లూకోజ్. పొట్టల్లో జీర్ణమైన తర్వాత అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. రక్తంలోకి గ్లూకోజు, వాటరు, ఆక్సిజను, ఫ్యాట్, ఈ 4 పదార్థాలు మన రక్తనాళాలలో రక్తం ద్వారా ప్రతి సెల్కు ఎనర్జీ ఇసుకుంటూ పోతుంది అనమాట. సో ఇలా ఖర్చు చేసి ఎనర్జీకి సెల్స్ అయిపోయిన తర్వాత మన బాడీలో ఉండాల్సిన షుగర్ లెవెల్స్ 5 గ్రామ్స్ ఉండాలి. ఇది నేను చెప్పిన మాటలు కాదండి, డాక్టర్ జెసన్ ఫంగ్ ఫేమస్ నెఫ్రాలజిస్ట్ చెప్పిన మాటలే స్టడీ చేసి ఆ మాటల్ని మీకు చెప్తున్నాను. ఒక్కరికి అర్థమైనా కూడా ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక రోజుల్లో మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ 5 గ్రాములు ఉండాలి. అలాంటిది మనం ఏం చేస్తున్నాము? మార్నింగ్ ఒక్క టీ తాగితే 1 స్పూన్ చక్కెర వేస్తాం. 1 స్పూన్ చక్కెర నథింగ్ బట్ 5 గ్రాములు గ్లూకోజ్ అండి. అంటే 1 టీ తాగితే చాలు మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి. అలాంటిది మనకున్న హ్యాబిట్ 360 రోజులు తింటూనే ఉంటాం. దట్టు మన సైడ్ అయితే ఎస్పెషల్లీ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా రైస్ తింటూ ఉంటాం. రైస్లో మన తాతల నాటి కాలంలో గ్లూకోజ్ లెవెల్స్ 50% ఉండేది, 50 to 56 ఉండేది. ఇప్పుడు దాన్ని పాలిష్ చేసి 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 మనం తినే రైసులో 89% గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ మనం చక్కెర తింటున్నాం. అంటే రోజు చక్కెర తిని షుగర్ రావద్దు అంటే ఎలా? బికాస్ ఈ కాన్సెప్ట్ చిన్నగా అర్థం చేసుకోండి. అసలు ఎంత తింటున్నాము, మనకు షుగర్ లెవెల్స్ ఎందుకు వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి, పెరాలసిస్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, వాట్ ఈజ్ ది రీజన్, దీనికి ఎందుకు ఇంత కారణము అంటే ప్రతి దానికి కారణం మనం తిన్న తిండి. బీపీ, షుగర్ అనేటివి డిసీజ్ కాదు. షుగర్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈజ్ ఏ డిజార్డర్. డిజార్డర్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని ఆర్డర్లో పెట్టుకోవడం నీ పని, టాబ్లెట్ పని కానే కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. షుగర్ అనేది ఒక డిసీజ్ కానే కాదు, ఇది ఒక డిజార్డర్. డిజార్డర్లో ఉన్నదాన్ని ఆర్డర్లో పెట్టుకోవాల్సింది మనమే మన హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. అప్పుడే ఆటోమేటిక్గా అది కంట్రోల్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 5 గ్రాముల షుగర్ ఉండాల్సింది 1 టీ తాగుతూనే వచ్చేస్తుంది. అంత తాగుతామా? 4 ఇడ్లీలు తింటాం. 1 ఇడ్లీ 10 గ్రాములు, అంటే 4 ఇడ్లీలకి 40 గ్రాములు. కానీ అంత తాగుతామా? మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తాం, అది ఒక 50 గ్రాములు పొట్టకేసుకుంటాం. మళ్ళీ నైట్ ఒక 50 గ్రాములు, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ మనకి మంచి మంచి అలవాట్లు ఉంటాయి కదా, అవన్నీ కలిపి రోజుకు ఒక 200 గ్లూకోజ్ లెవెల్స్ మనము బాడీకి పంపిస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ బాడీకి పోతానే, రక్తంలో కలుస్తానే వెంటనే మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ను డెవలప్ చేస్తుంది. ఇన్సులిన్ లేకపోతే నీవు తిన్న ఫుడ్ గ్లూకోజ్గా మారి రక్తంలోనే అలానే ఉంటుంది. బికాస్ గ్లూకోజ్ సెల్స్కి పోవాలంటే ఒక గేటు, దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్. ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ డెవలప్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ రక్తంలో కలిసి నువ్వు తిన్న ఫుడ్ 200 గ్రాముల గ్లూకోజ్ లెవెల్స్ను కలిపి ఆక్సిజను, వాటరు, ఫ్యాటు ఇవన్నీ కలిపి రక్తనాళాల ద్వారా 32 ట్రిలియన్ సెల్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి రక్తము ద్వారా ఈ ఇన్సులిన్ను, ఈ గ్లూకోజ్ను ఇచ్చుకుంటూ పోతుంది. అలా పోంగా 32 ట్రిలియన్స్కి ఎనర్జీ ఇవ్వంగా మనకు 5 గ్రాములు గ్లూకోజ్ మిగలాలి. అది మన సిస్టమ్ యొక్క పద్ధతి. కానీ ఇలా 32 ట్రిలియన్స్కు గ్లూకోజ్ ద్వారా ఎనర్జీ ఇవ్వగా
వాటికి మ్యాక్సిమం 100 గ్రామ్స్ లేదా 120 గ్రామ్స్ చాలు. యావరేజ్గా నేను 150 గ్రాములు రోజు తింటున్నా అనుకుంటే 100 గ్రాములు ఈ సెల్స్కి ఎనర్జీ ఇస్తున్నాం. పరిగెత్తినా, కూర్చున్నా, తిన్నా, నిద్రపోయినా ఎనర్జీ, సెల్స్కి ఎనర్జీ కావాలి. ఈ 150 గ్రాములలో ఈ 100 గ్రాములు ఇన్సులిన్ ద్వారా రక్తంలో ఉన్న గ్లూకోజులను ఎనర్జీగా సెల్స్కి ఇస్తుంది. ఇంక ఎంత మిగిలింది? ఇంకొక 50 గ్రాములు ఉంది. కానీ మనకి ఎంత ఉండాలి? 5 గ్రామ్స్ మాత్రమే ఉండాలి. అలాంటిది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అలా ఉండకూడదు, చాలా డేంజర్. అందుకోసము ఈ 50 గ్రాములు ఏమి చేయాలా అని అడుగుతుంది ఇన్సులిన్. రక్తంలో సెల్స్ ఫుల్ అయిపోయింది, ఫుల్ పొట్ట నిండా నింపేసినాం. అప్పుడు భగవంతుడు మన బాడీకి ఒక సిస్టమ్ ఇచ్చారు, దాచిపెట్టుకో అని. అప్పుడు ఈ ఇన్సులిన్ ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ను ఫ్యాట్గా కన్వర్ట్ చేసి లివర్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. అది మన భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం. అంటే ఈ ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ను కొవ్వుగా కన్వర్ట్ చేసి లివర్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అనే ఒక పద్ధతి ద్వారా మనం తినే ఫుడ్ ఎక్సెస్ అంతా ఇన్సులిన్ కొవ్వుగా కన్వర్ట్ చేసి లివర్లో స్టోరేజ్ చేస్తూ పోతూ ఉంటుంది. సో లివర్కి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది కదా, దాని కెపాసిటీ 500 గ్రాములు. 500 గ్రాముల వరకు ఈ లివరు గ్లూకోజ్ను కొవ్వుగా కన్వర్ట్ చేసిన దాన్ని మాత్రమే లివర్ తీసుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్సులిన్ చేసే పని ఒకటి, ఎనర్జీకి తీసుకెళ్ళి సెల్స్కి ఇవ్వడం. రెండో పని, ఎక్సెస్ గ్లూకోజ్ను కొవ్వుగా కన్వర్ట్ చేసి లివర్కు స్టోర్ చేయడం. ఈ ఇన్సులిన్ చేసే పని ఇంతే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇట్లా 10 రోజులు తింటా ఉంటే 500 గ్రాములు లివర్లో ఫుల్ లోడ్ అయిపోతుంది. 11వ రోజు పోతే నీకు బుద్ధి ఉందా లేదా, ఇప్పటికే నాది 500 గ్రాములు స్టోర్ చేసుకో ఉన్నాను. అప్పుడు మనం చేయాల్సింది, వరల్డ్లో ద బెస్ట్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఉపవాసం, లంకనం. హిందువులు కానీ, ముస్లింలు కానీ, బౌద్ధులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒకే నినాదం, ఉపవాసం. ఆచారాలు చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఉపవాసం కానీ ఉంటే అప్పుడు ఏమవుతుంది, రోజుకు 150 గ్రాముల ఫుడ్ నువ్వు తింటున్నావు, దానిలో 100 గ్రామ్స్ ఖర్చు అవుతుంది. ఈ రిమైన్ 50ని ఇన్సులిన్ కొవ్వుగా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. 10 రోజుల తర్వాత 11వ రోజు లివర్ రిజెక్ట్ చేస్తుంది, నాది నిండిపోయింది అని. అప్పుడుగా నువ్వు ఉపవాసం ఉంటే ఇన్పుట్ 150 గ్రాములు పోదు, తింటే వచ్చే ఎనర్జీని సెల్స్కి ఇచ్చేది గ్లూకోజ్ మెటబాలిజం. గుర్తుపెట్టుకోండి, మన మెటబాలిజం గురించి బాడీ గురించి తెలుసుకోవాలి. మనం తినడం వల్ల వచ్చే ఫుడ్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ని ఎనర్జీ సెల్స్కి ఇస్తే దాన్ని గ్లూకోజ్ మెటబాలిజం అంటారు. అదే ఒకవేళ నువ్వు ఉపవాసం ఉంటే అప్పుడు ఈ 150 గ్రాముల ఫుడ్ లోపలికి పోదు. అటని మన సెల్స్కి ఎనర్జీ కావాలి కదా కంపల్సరీగా. అప్పుడు దేవుడిచ్చిన పెద్ద అవకాశం ఏంటంటే, లివర్లో స్టోర్లో ఉన్న కొవ్వును కన్వర్ట్ చేసి గ్లూకోజ్గా మన సెల్స్కి ఎనర్జీ ఇస్తుంది. దట్ ఈజ్ ఫ్యాట్ మెటబాలిజం. మనకు మెటబాలిజం కావాలి, ఎనర్జీ కావాలి. తినడం వల్ల ఇవ్వచ్చు, తినకపోయినా కూడా మనలో ఉన్న కొవ్వును, దాచిపెట్టుకున్న కొవ్వుని కన్వర్ట్ చేసి సెల్స్కి ఎనర్జీగా ట్రాన్స్ఫర్ చేయడమే ఫ్యాట్ మెటబాలిజం. ఒకవేళ ఉపవాసం ఉంటే 150 పోదు, బాడీలో ఉన్న లివర్లో ఉన్న 500లో 100 ఖర్చు అయ్యేది. అప్పుడు లివర్లో స్పేస్ ఉంది. సో మరుసటి రోజు నువ్వు తిన్నా కూడా 50 తీసుకునేదానికి లివర్ ఒప్పుకుంటుంది. అది చేయం. మనం 360 రోజులు తింటూనే ఉంటాం. సో 10 రోజులు అయిపోయింది, లివర్లో మొత్తం స్టోర్ చేసినాము కొవ్వంతా. 11వ రోజు మళ్ళీ తింటాము, మళ్ళీ ఒక 50 గ్రాములు మిగులుతుంది. అట్ట 10 రోజులు తింటే దాన్ని ఏం చేయాలా, బాడీలో ఉన్న అన్ని కండరాలలో ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ను ఫ్యాట్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. అప్పుడు బాడీలో మనకు కొద్దిగా ఉబ్బినట్టు షైనింగ్ వస్తుంది. బికాస్ కొవ్వు షైనింగ్ ఇస్తుంది కదా, మరి పిల్లకాయ బాగున్నారని. కానీ లోపల జరిగేది ఈ ఎక్సెస్ గ్లూకోజ్ కొవ్వుగా కన్వర్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ అసలు. అప్పుడు అది కూడా కండరాలకు 500 గ్రాముల వరకే స్టోర్ చేసుకుంటుంది. కానీ అందరూ తాగుతామా?
మళ్ళీ తింటూనే ఉంటాము, గ్లూకోజ్ లెవెల్స్ మిగులుతూనే ఉంటాయి. లాస్ట్కు ఎక్సెస్ గ్లూకోజ్ను మగవాళ్ళకైతే పొట్ట చుట్టూ కొవ్వుగా కన్వర్ట్ చేసి స్టోర్ చెయ్యి. అదే లేడీస్కి అయితే వెనకాల బ్యాక్ సీటుకు గ్లూకోజ్ను కొవ్వుగా కన్వర్ట్ చేసి స్టోర్ చెయ్యి అని మన బాడీ చెప్తుంది. సో అప్పుడు పొట్టలోంచి మొత్తం పెరగపోతుంది. లేడీస్కి అయితే సీట్లో కొవ్వు పెరగపోతుంది. అంత తాగము, తింటూనే ఉంటాము. తర్వాత బాడీలో ఉన్న రక్తనాళాలలో ఏ పార్ట్లో అంటే ఆ పార్ట్లో కొవ్వు స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ గ్లూకోజ్ లివర్లో ఫుల్ అయిపోయి, కండరాల్లో ఫుల్ అయిపోయి, పొట్టలో ఫుల్ అయిపోయి, బాడీలో ఉన్న రక్తనాళాల్లో కూడా ఫుల్ అయిపోయి, ఇంకా ఆ టైంలో ఈ సెల్స్ రిజెక్ట్ చేస్తాయి ఎనర్జీని. ఎందుకంటే ఒక సెల్ వీక్ అవుతుందంటే ఎనర్జీ తీసుకోదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఎప్పుడైతే సెల్స్ ఎనర్జీ తీసుకోవో రోజుకు 50 మిగులుతుంది, అవి తీసుకోకపోతే ఇంకొక 50 అడిగి రోజుకు 100 మిగులుతుంది. ఆ 100ను ఇన్సులిన్ కొవ్వుగా కన్వర్ట్ చేసి లాస్ట్కి బాడీలో అంతా వేసేస్తుంది. అయినా కూడా గ్లూకోజ్లో సట్టే మనం తింటూనే ఉంటాం, లాస్ట్కి రక్తంలోనే ఉండిపోతుంది. అప్పుడు సిమ్టమ్స్ మనకు స్టార్ట్ అవుతాయి, నీరసంగా ఉండటం. బికాస్ సెల్స్ ఎనర్జీ తీసుకోలే, వీక్ అయిపోతున్నాయి. నువ్వు ఫుడ్ తింటున్నావు, అది కొవ్వుగా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీకి శక్తి పోలా, బాడీ నీరసం అయిపోతుంది, యూరినరీ ప్రాబ్లం వస్తుంది, డల్గా అయిపోతాం, పేలుగా అయిపోతాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సరే ఏంటంటే అతను చెక్ చేసి నీకు షుగర్ ఉంది నాన్న అని బ్రాండ్ గుద్దుతారనమాట. 300-400 షుగర్ ఉంది అంటారు. అంటే ఇది పట్టడానికి 8 ఇయర్స్ పడుతుంది, 8 సంవత్సరాలు పడుతుంది షుగర్ బయటపడడానికి. ఇప్పుడు అర్థమైందే. ఆ ఎక్సెస్ గ్లూకోజ్ ఉండి 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 రక్తంలో ఉన్న తర్వాత షుగర్ బయటపడుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇస్తారు. ఈ 300 అనేది 100కి ఇస్తుంది. అంటే ఏం చేస్తుంది టాబ్లెట్? మనకు షుగర్ కంట్రోల్ నార్మల్గా ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఈ మెట్ఫార్మిన్ అనేది ఏం చేస్తుందంటే హై ఇన్సులిన్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఒకటి సెల్స్కు ఎనర్జీ ఇస్తుంది, లేదంటే ఎక్సెస్ గ్లూకోజ్ని కొవ్వుగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మెట్ఫార్మిన్ వలన మనము హై ఇన్సులిన్ డెవలప్ చేసి ఎక్సెస్ గ్లూకోజ్ను కొవ్వుగా కన్వర్ట్ చేసి మన బాడీలో పడేస్తుంది. అలా చేయడం వల్ల రక్తం అక్కడ స్టోర్ ఉండడం వల్ల రక్తం నెమ్మదంగా తయారవుతుంది. అప్పుడు ఫ్లో అనేది తగ్గిపోతుంది, హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది, ఎక్కువ పంపు చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బీపీ అంటారు, బ్లడ్ ప్రెషర్. దేనివల్ల వచ్చింది బ్లడ్ ప్రెషర్? మన గ్లూకోజ్ లెవెల్స్ హెవీ ఎక్కువైపోయి కొవ్వుగా కనబడి రక్తం మందమైపోయి కొవ్వంతా అడ్డుపడి అప్పుడు ఎక్కువ ప్రెషర్ కొట్టడానికి హార్ట్ యూజ్ అవుతుంది. దాన్నే బీపీ అంటాము. ఎక్కువ గ్లూకోజ్లో మన బాడీలో ఉంటే దాన్నే షుగర్ అంటాము. సో దీన్ని ఎంత అనాలిజ్ చేయడం వల్ల, మనం తినడం వల్ల, ఎక్సెస్ ఫుడ్ తినడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, బీపీ పెరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 5 to 6 years అలానే ఉంటే రక్త నాళాలలో చుట్టూ పేరుకుపోయి ఎక్కడైతే రక్తము కొవ్వుగా అడ్డపడి పంపింగ్ స్లో అయిపోయిందనుకో ఆటోమేటిక్గా పెరాలసిస్ అంటారు. బ్రెయిన్లో స్ట్రోక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. హార్ట్లో బ్లాక్ అయితే హార్ట్ స్ట్రోక్ అంటాము. బాడీలో ఎక్కడైనా రక్త ప్రసరణ జరగకపోతే ఆ పార్ట్ యాక్టివిటీ ఉండదు. ఇది అసలు బాడీలో ఏం జరుగుతుందంటే బీపీ షుగర్ అనేది డిసీజ్ కాదు, డిసార్డర్. మనం తింటే వచ్చే జబ్బు, ఒంట్లో పుట్టే జబ్బు కాదు. ప్రతి పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ జరగాలండి. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో ప్రతి అవయవం యాక్టివిటీ ఉంటుంటుంది. సెల్స్ ఎనర్జీని తీసుకుంటాయి, స్మూత్గా తీసుకుంటాయి. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క సముద్రం లాంటిదండి. సో ఈ షుగర్ను ఎలా తగ్గించుకోవాలి అంటే ప్రీ డయాబెటిక్ పర్సన్ అయితే నెలకు 2-3 సార్లు ఉపవాసం ఉంటే అంతకన్నా బెస్ట్ మెడిసిన్ లేదండి. ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు ఉపవాసం ఉండలేరు. ఎందుకంటే టాబ్లెట్ వేసుకుంటేనే ఆకలి చూసి గమనించాము లేదు, షుగర్ వాళ్ళు ఏదో తింటూనే ఉంటారు. బికాస్ ఎనర్జీ వాళ్ళకు కొవ్వు కన్వర్ట్ అవుతుంది కానీ సెల్స్కి పోవడం లేదు. ఆకలి. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ చాలా సప్లిమెంట్ వచ్చాయన్నమాట ఈ షుగర్ రివర్స్ చేస్తామని. డాక్టర్ జెసన్ ఫంగ్ ఉపవాసంతో నేను టాబ్లెట్ లేకుండా 6 to 7 monthsలో షుగర్ రివర్స్ చేస్తానని ఛాలెంజ్ వదిలారు, ప్రూఫ్స్ కూడా వదిలారు అనమాట. అలాంటిది ఇప్పుడు మనకి ఇచ్చిన ఒక టాబ్లెట్ అంటే VR4 అని, వోల్టెన్ ఇంటర్నేషనల్ R1, R2, R3, R4 అని.
R1 రిమూవ్స్, R2 రెడ్యూసెస్, R3 రీఛార్జ్, R4 రీజనరేట్ అనే ఒక సప్లిమెంటరీ నల్ల అల్లము వలన ఈ షుగర్ రివర్స్ చేయొచ్చు అని మెడికల్ అసోసియేషన్స్ కూడా స్కూపస్ అనే జర్నల్లో పబ్లిష్ చేసిందండి. ఒకసారి మీరు నెట్లో చూడండి. VR4 R1 అంటే రిమూవ్స్ ద టాక్సిన్స్, R2 అంటే రెడ్యూసెస్ ద ఆక్సిడేటివ్ ఇన్ఫ్లమేషన్ యాక్టివిటీస్, R3 అంటే రీఛార్జ్ ద సెల్స్ని వీక్ ఉంటే వాటిని రీఛార్జ్ చేస్తుంది, R4 అంటే రీజనరేట్ ద న్యూ సెల్స్. మానవుడి ప్రతి శరీరంలో 6 నెలలకు ఒకసారి ప్రతి జీవి ప్రతి కణం చనిపోయేసి మళ్ళీ పుడతా ఉంటుంది. ఈ R4 అనేది రీజనరేట్ ద సెల్స్, హై ఎనర్జీ ఇచ్చి రీజనరేట్ చేస్తుంది. దానివలన బాడీలో ఉన్న సరే 32 రోగాలు ఈ VR4 తగ్గుతుంది. మీరు నెట్లో స్టడీ చేయండి, గూగుల్లో చేయండి. ఈ VR4 అనే దాన్ని మళ్ళీ మనం ఒక వీడియో చేసుకున్నాము. దీంట్లో చాలా 8 రకాల పోషకాలు ఉంటాయి. ఆ పోషకాల వలన మన బాడీలో ఒక్కొక్కటి క్రానిక్ డిసీజ్ని తగ్గించుకుంటూ పోతుంది అనమాట. యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, క్యాన్సర్కి తగ్గిస్తుంది, డయాలసిస్ని తగ్గిస్తుంది, కిడ్నీలో స్టోన్స్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, షుగర్ తగ్గిస్తుంది, స్కిన్ డిజీజ్ తగ్గిస్తుంది, సొరైసిస్ తగ్గిస్తుంది, గ్యాంగ్రీన్ తగ్గిస్తుంది, మైగ్రేన్, థైరాయిడ్, సెక్సువల్ డిజార్డర్స్. ఇది ఒక్కటే కాదు, 32 రకాలకు ఇది యూజ్ఫుల్ అవుతుందండి. మీరు నెట్లో స్టడీ చేయండి. VR4 వోల్టెన్ AR4 బికాస్ మూటెక్ మన సంస్థ హెల్త్ మీద అవేర్నెస్ తీసుకొని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలన్న కోరికతో ఒక్కొక్క సబ్జెక్టు స్టడీ చేసి మీకు చెప్పుకుంటా పోతాము. అమినో యాసిడ్స్ అంటే ఏంది, నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఏంది, 5,7 డైమెథాక్సీ ఫ్లవోనాయిడ్స్ అంటే ఏంది, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం ఒక్కొక్కటి ఈ బ్లాక్ జింజర్లో ఈ నల్లం అల్లములో ఈ పోషకాలు ఒక్కొక్కటి మనం డిసైడ్ చేస్తాము. ఒక్కొక్క పోషకం ఏ విధంగా మన బాడీలో రోగాలను తగ్గిస్తుంది, మన బాడీలో కణాలు ఎలా ఉత్తేజపడతాయి, మన బాడీలో సిమ్టమ్స్ని ఎలా మనం సెగ్రిగేట్ చేస్తాము, మన బాడీలో ఉన్న డిసీజ్ని ఎలా ఆర్డర్లో పెట్టుకుంటాం అనేది మనము ఫ్యూచర్లో వీడియోలో తెలుసుకున్నాము. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కొద్దిగా లెంత్ అయింది, అయినా ఓపిక్గా వినండి. సబ్జెక్ట్ మనకు అవగాహన కావాలి, మన బాడీలో ఏం జరుగుతుంది మనకు తెలుసుకోవాలి. గ్లూకోజ్ మెటబాలిజం ఫ్యాట్ మెటబాలిజంకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫ్యాట్ మెటబాలిజం గ్లూకోజ్ మెటబాలిజం ఎలా కన్వర్ట్ అవుతుంది. యూ హ్యావ్ టు నో ద ఇన్ఫర్మేషన్. నాట్ ఓన్లీ దిస్ వీడియో, యూ కెన్ సెర్చ్ ద గూగుల్ నెట్ ఆల్సో. మనం అవగాహన మనం తెలుసుకోవాలి, మన బాడీలో ఏం జరుగుతుందని మనం తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కనీసం కొద్దిగా అవగాహన వస్తుంది. మన కంట్రోల్లో ఉంటే మన డిసీజ్ మన కంట్రోల్లో ఉంటాయి. థ్యాంక్ యూ. మనం ఉండాలి.